మణిపూర్లో బడ్జెట్ సమావేశాలకు ముందు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. మణిపూర్ సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిన్న సాయంత్రం అమిత్ షాను కలిసిన బీరేన్ సింగ్ 24 గంటల్లోనే రాజీనామాను ప్రకటించడం సంచలనంగా మారింది. మణిపూర్లో బడ్జెట్ సమావేశాలకు ముందు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. మణిపూర్ సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిన్న సాయంత్రం అమిత్ షాను కలిసిన బీరేన్ సింగ్ 24 గంటల్లోనే రాజీనామాను ప్రకటించడం సంచలనంగా మారింది. మణిపూర్లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. మణిపూర్ సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిన్న సాయంత్రం అమిత్ షాను కలిసిన బీరేన్ సింగ్ 24 గంటల్లోనే రాజీనామాను ప్రకటించడం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక చూసుకున్నట్టుగా అయితే ఈ రోజు జాతుల మధ్య వేగంతో అట్టుడుగుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇంఫాల్లో గవర్నర్ కి అందజేశారు. గత రాత్రి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. కలిసి వచ్చిన 24 గంటలు కాకముందే ఆయన తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా తెలుస్తుంది. అయితే రిజర్వేషన్ల విషయంలో మైతేయి కూకీల మధ్య వైరం మొదలై దాదాపుగా ఈ క్రమంలోనే అక్కడ గిరిజన సంఘీభావాలు హింసాత్మకంగా మారడం ఘర్షణకు బీజం వేసింది. అప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయి. నేతల ఇళ్లకు నిప్పులందించడం, మూకదాడులకు పాల్పడటం వంటివి జరుగుతాయి. దాదాపుగా కొన్ని రోజుల పాటుగా, కొన్ని నెలల పాటుగా ఇక్కడ మణిపూర్ లో అల్లర్లు చెలరేగుతున్నా వాటిని కట్టడి చేయడంలో ఇటు బీరేన్ సింగ్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పర్యటించారు. మరి ఆ సందర్భంగా కూడా అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో ఇక తన వల్ల కాదంటూ చేతులు ఎత్తేశారు బీరేన్ సింగ్. ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ రాజీనామా లేఖను గవర్నర్ కి ఆయన అందజేశారు. మరి అయితే బీరేన్ సింగ్ పై ఇంకొక విషయం కూడా ఉంది. బీరేన్ సింగ్ పై బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం వెనుక బీరేన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు కాంగ్రెస్ కూడా నిన్న ప్రకటించింది. అవిశ్వాస తీర్మానం పెడుతున్నారన్న దీని నేపథ్యంలో ఆయన రాజీనామా చేయటం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.